నడి రోడ్డుపై ప్రాణాలు అర్ధాంతరంగా గాల్లో కలిశాయి. కొందరు మంటల నుంచి బయట పడలేక నిస్సహాయ స్థితిలో మృత్యువుని చేరుకోగా మరికొందరు గాఢ నిద్రలో ఉండి సజీవ దహనమయ్యారు. గమ్యస్థానాలకు చేరాల్సిన ప్రయాణికులు శాశ్వతంగా లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కర్నూలు జిల్లా టేకులపల్లి దగ్గర హైవేపై జరిగిన బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్టిన ఘటనలో బైకర్ సహా 20 మంది మృతి చెందారు. ఏపీ కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదం నింపింది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన బస్సు కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైంది. కర్నూలు శివారు ఉలిందకొండ దగ్గరలోకి రాగానే చిన్నటేకూరులో హైవే 44పై బైకు బస్సును ఢీకొట్టింది. బైక్ బస్సు కిందకు వెళ్లి ఆయిల్ ట్యాంకును తగలడంతో మంటలు చెలరేగి బస్సు అంతా వ్యాపించాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని అరుస్తూ కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 46 మంది ఉన్నారు. వారిలో 2 డ్రైవర్లు, టికెట్ లేని మరో వ్యక్తి ఉన్నారు. 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారిక లిస్టు ఉంది. వీరిలో 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి కారణమైన బైకర్ కూడా స్పాట్లోనే చనిపోయాడు. మరో 27 మంది క్షేమంగా బయటపడ్డారు. గాయపడిన 12 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 6 డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు అధికారులు. చనిపోయిన వారిలో తెలంగాణ వాళ్లు 6, ఆంధ్రాకు చెందిన వారు 6, తమిళనాడు 2, కర్ణాటక 2, ఒరిస్సా 1, బీహార్ 1, గుర్తు తెలియని మరో వ్యక్తి ఉన్నారు. ఈ ప్రమాదంలో బాధితులు ఎక్కువ మంది హైదరాబాద్ వాసులే ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వారిలో కొందరు గాయాలతో బయటపడగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో హైదరాబాద్ నిజాంపేటకు చెందిన రామ్రెడ్డి గాయపడ్డారు. బస్సులో చివరి సీటు తనదేనన్నారు రామ్రెడ్డి. ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డామో తెలియదన్నారు. బస్సు తగలబడుతుండగా ఎవరికి వారు పరిగెత్తారని చెప్పారు. ఒక వెహికల్ నుంచి వచ్చిన వ్యక్తులు తనను మరో 2ని బలంగా బయటకు లాగారని చెప్తున్నారు. హయత్ నగర్కు చెందిన నవీన్ కుమార్ కూడా ప్రాణాలతో బయటపడ్డారు. బస్ అద్దాలు పగలగొట్టి నవీన్ కిందకు దూకడంతో ప్రాణాలు దక్కాయి. అయితే దూకడం వల్ల నవీన్ కు కాలు విరిగిందన్నారు కుటుంబ సభ్యులు. మెలకు వచ్చేటప్పటికే దూరం బట్టలు కొడుతున్నారు. మొత్తం అంతా కూడా మసగా పొగతో మసపోసిపోయింది. ఎవరేం తెలుసుకోలేదు. మేము ఫస్ట్ ఏదో అయింది అనుకున్నాం, కానీ సేఫ్ గా ఉన్నాడు. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చిన్న యాక్సిడెంటే కాబట్టి జర మాకు హ్యాపీగా ఉంది. బస్సు ప్రమాదంలో హైదరాబాద్ మియాపూర్కు చెందిన యువకుడు జయసూర్య గాయపడ్డారు. కడప జిల్లా నెమలిదిన్నె గ్రామానికి చెందిన జయసూర్య మియాపూర్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన ఆయన ఇంటర్వ్యూ కోసం బెంగళూరు బయలుదేరాడు. మియాపూర్లో బస్సు మిస్ కావడంతో మూసాపేట వెళ్లి బస్ ఎక్కాడు. కర్నూలులో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు జయసూర్య. ఉదయం కుటుంబ సభ్యులకు కాల్ చేసి వివరించారు. అవుతలేదు అని తెలియక నేను ఇంకో ఆయన నా సైడ్ ఉన్న దగ్గర విండో తంతున్నాం. నా సైడ్ విండో కొంచెం లూజ్ ఉండేనా ఏమేమి తెలియదు. ఒక 10-15 నిమిషాలు దాన్ని ఇద్దరం కలిసి తనేసరికి ఓపెన్ అయిపోయింది. మేము దూకేసాం ఇద్దరం. ప్రమాదం నుంచి 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో శృతి, హారిక, అభినందన్, జర్విత, రమేష్, సత్యనారాయణ, నవీన్ కుమార్, సూర్య, శ్రీహర్ష, అశోక్, శ్రీలక్ష్మి ఉన్నారు. వీరంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. హిందూపూర్కు చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని 6గురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వాళ్లు కూడా భయాందోళనకు గురయ్యారు. సిటీ నుంచి రాత్రి 9:40 బస్సు బయలుదేరిందని చెప్తున్నారు ప్రయాణికులు. ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో ఉలిక్కిపడ్డామన్నారు ప్రయాణికుడు అశ్విన్. డ్రైవర్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారన్నారు. డోర్ ఓపెన్ కాకపోవడంతో ఎమర్జెన్సీ గేట్ నుంచి బయటకు వచ్చామని చెప్పారు. హైవేపై ఉన్న వారు గ్లాసులు పగలగొట్టడంతో 11 మంది వరకు బయటపడ్డామన్నారు. అరౌండ్ మనకు ఎగ్జాక్ట్లీ తెలీదు. ఒక 40 నుంచి 45 వరకు ఉండొచ్చండి ప్యాసింజర్స్. ఇది 42 అయితే ఉంటారండి. ఇట్లా 2 o'clock ఇన్సిడెంట్ అయింది. అందరూ పడుకునే ఉన్నారు. మా బంధువులు బస్సు అంటుకుందని తెలిసారు. ఫోన్ చేస్తే మా వాళ్ళు వచ్చినాము. మా బంధువులు భార్య, భర్త, 2 పిల్లలు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు.
చూసేదానికి ఖాళీ ముద్దలు అయింది ఏం లేదు. కర్నూలుకి 2 కిలోమీటర్ల దూరంలో. బస్సు ప్రమాదంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అధికారులు. విచారణ తర్వాత ప్రమాదం ఎలా జరిగిందనేది నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి బస్సులో ఉన్న రెండో డ్రైవర్ ఇచ్చిన సమాచారం ప్రకారం వర్షం పడుతున్న సమయంలో రోడ్డుపై బైక్ పడి ఉండడం, ఆ సమయంలో బైక్ను గుర్తించకుండా ఢీకొనడంతో స్పార్క్ వచ్చి బస్సుకు మంటలు అంటుకొని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బస్సు 2 వీలర్ దాకా వచ్చి అక్కడ స్టక్ అయింది. 2 వీలర్ స్టక్ అయిన వల్ల స్పార్క్ వచ్చాయి. ఆ స్పార్క్ వల్ల ఇనిషియల్ ఫైర్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు దాకా ఉన్న ఇన్వెస్టిగేషన్ రివీల్స్ దీస్ ఫ్యాక్ట్స్. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన 4 మరణించారు. గొల్ల రమేష్ సహా అనూష, మన్విత, మనీష్ మృతి చెందారు. మెదక్ జిల్లాకు చెందిన తల్లి కూతుళ్లు కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. శివాయిపల్లి గ్రామానికి చెందిన తల్లి సంధ్యారాణి, కూతురు చందన మంటల్లో సజీవ దహనమయ్యారు. వీరితో పాటు మిగతా 14 మంది మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో DNA టెస్టులు చేసి బంధువులకు అప్పగించనున్నట్లు తెలిపారు అధికారులు. కర్నూలు బస్సు ప్రమాదం బాధాకరమన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు పీఎం. ఘటనపై సీఎస్ డీజీపీతో మాట్లాడారు సీఎం రేవంత్. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి జూపల్లి. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యంపై జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంపై విచారణ చేస్తోంది ఏపీ సర్కార్. బస్సు రెండో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు ఏపీ హోంమంత్రి అనిత. కర్నూలు బస్సు ప్రమాదం దేశ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనపై విచారణ వ్యక్తం చేశారు పలువురు ప్రముఖులు. బస్సు ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. వారికి 50,000 ఆర్థిక సహాయం అందిస్తామన్నారు ప్రధాని. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ఆరా తీశారు సీఎం రేవంత్. ఘటనపై సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితో మాట్లాడారు. మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. బస్ ప్రమాదం మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. గాయపడిన వాళ్లకు 2 లక్షల నష్టపరిహారం ఇవ్వనుంది. కర్నూలు బస్సు ప్రమాదం మృతుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి. के बीच में कर्नूल डिस्ट्रिक्ट के पास जो प्राइवेट बस का एक्सीडेंट हुआ है वो अनफॉर्चुनेट है. बहुत लोग उसमें जान चले गए और कुछ लोग हॉस्पिटल में भी है. मैं भगवान से प्रार्थना करता हूँ जो हॉस्पिटल में है जल्दी उनको अच्छे से बनकर वापस आना चाहिए और जो देहांत हुए उनको भी मैं श्रद्धांजलि अर्पित. సీఎం రేవంత్ ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బస్ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ప్రమాదానికి యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు లాభాపేక్ష ముఖ్యంగా మారిందని, ప్రయాణికుల రక్షణపై ధ్యాస లేదని మండిపడ్డారు జూపల్లి కృష్ణారావు. బస్సు డ్రైవర్ది డ్రైవర్ కనీసం ఎప్పుడైతే స్కూటర్ కు యాక్సిడెంట్ చేసిందో ఆ స్కూటర్ బస్సు కిందకి వెళ్ళిందో వెంటనే బ్రేక్ వేసి బస్సును ఆపి ఉండి ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదు. ఆ బస్సులో యజమానులు డ్రైవర్లకు సరైన ట్రైనింగ్ ఇవ్వాలి. బస్సు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామని చెప్పారు. ప్రమాద కారణాలపై విచారణ చేస్తున్నామన్నారు. ఫిట్నెస్ లేని వాహనాలు రోడ్డుపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పక్షాన సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈ సంఘటన మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినాము. రవాణా శాఖ తరఫున తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక మంత్రులుగా కూర్చొని కమిషనర్లతోటి సహా భవిష్యత్తు ఇటువంటి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకుంటాం. కర్నూలు బస్సు ప్రమాదం కలచివేసిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడ్డ వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
But sad part is because of the bike went underneath the bus. That petrol tank got exploded. Honorable PM Modi ji for announcing this gesture, and that really means a lot. కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 2 పిల్లలతో పాటు 19 మంది మృతి చెందినట్లు చెప్పారు ఏపీ హోంమంత్రి అనిత. బస్ ప్రమాదంలో రెండో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు చెప్పారు. డెడ్ బాడీలను గుర్తించేందుకు 16 ఫోరెన్సిక్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. ఇన్సిడెంట్ కారణాలపై 4 ఫోరెన్సిక్ టీంలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీకొని కొంత దూరం ఒక 15 to 20 మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం, దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. బస్సుల్లో సేఫ్టీపై కొత్త గైడ్ లైన్స్ తీసుకొస్తామన్నారు ఏపీ రవాణా మంత్రి రాంప్రసాద్. త్వరలోని సౌత్ ఇండియా ట్రావెలర్స్తో భేటీ జరపనున్నట్లు చెప్పారు. ఘటనపై కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులతో ఇప్పటికే మాట్లాడినట్లు చెప్పారు మంత్రి. ఫైర్ అలారం సిస్టమ్ని కొత్తగా లేటెస్ట్గా వచ్చే బస్సులకు ఆటోమేటిక్గా ఎనేబుల్ చేస్తున్నామండి. ఇది 7 years ఓల్డ్ బస్సు కాబట్టి దీంట్లో లేదు యాక్చువల్గా. ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సులు అన్ని దానికి ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళతో ఆల్మోస్ట్ తెలంగాణ, కర్ణాటక వాళ్ళతో మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగింది. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేసింది ఏపీ సర్కార్. క్రేన్లతో బస్సు శిథిలాలను తొలగించారు. అటు గాయపడిన వారికి మెరుగైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అధికారులు, స్థానిక నేతలు హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు రేవంత్ సర్కార్ ఫండ్స్ రిలీజ్ చేసింది. కార్పొరేషన్లు 138 మున్సిపాలిటీల్లోని 2432 పనులకు ఆమోదం తెలిపారు. ఇందుకు గాను 2780 కోట్ల నిధులు రిలీజ్ చేశారు. తక్షణమే టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని ఆదేశాలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఏడాది మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని గడువు విధించారు. కొత్త మున్సిపాలిటీలు, విలేజ్లు విలీనమైన వాటి పనులకు ప్రయారిటీ ఇవ్వనున్నారు. తెలంగాణ కోర్ అర్బన్ సిటీని మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు సీఎం. టౌన్లలో పెరుగుతున్న పాపులేషన్కు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు 15 కోట్లు, పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు 20 కోట్లు, పాత మున్సిపాలిటీలకు 15 కోట్ల చొప్పున నిధులు ఖర్చు చేయనున్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కార్పొరేషన్లకు 30 కోట్ల నిధులు ఇచ్చారు. నగరాల అభివృద్ధి నిధులతో పాటు యుఐడిఎఫ్ స్కీమ్ కింద ఫండ్స్ విడుదల చేశారు. ప్రాధాన్యత క్రమంలో ఖర్చు చేసేలా మున్సిపల్ శాఖ గైడ్లైన్స్ రూపొందించింది. మున్సిపాలిటీలో విలీనమైన ప్రాంతాల అభివృద్ధి, అంతర్గత రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధికి నిధులు ఖర్చు చేయనున్నారు. చెరువులు, కుంటల్లో పొల్యూషన్ కంట్రోల్ సహా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రాంతాల్లో వసతులను అభివృద్ధి చేయనున్నారు. జూబ్లీహిల్స్లో నిర్మాణంలో ఉన్న పార్కు పనులు పరిశీలించారు సీఎం రేవంత్. ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా అభివృద్ధి చేయాలన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఫైర్ అయ్యారు మంత్రులు. అంగన్వాడీలకు సరుకుల సప్లైలో అలసత్వం చూపితే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని వార్నింగ్ ఇచ్చారు మినిస్టర్స్. బీహార్లో మహాగఠబంధన్ విజయం ఖాయమన్నారు మంత్రులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో నిర్మాణంలో ఉన్న జీహెచ్ఎంసీ పార్క్ పనులను ఆకస్మికంగా పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లో పలు వివాహ వేడుకలకు హాజరైన సీఎం రేవంత్ రిటర్న్ జర్నీలో పార్కు దగ్గర ఆగి పనులను పరిశీలించారు. పనులు తుది దశకు చేరుకున్నాయని సీఎంకు తెలిపారు అధికారులు. పార్కులో పనిచేస్తున్న కూలీలను ఆప్యాయంగా పలకరించారు రేవంత్. పనులకు సంబంధించిన వివరాలతో పాటు కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గతంలో పార్కు స్థలం చెత్తా చెదారంతో నిండి ఉండడంతో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పంజాబ్ మంత్రులు. పంజాబ్లో జరిగే 350వ గురుపురబ్ ఉత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు పంజాబ్ మినిస్టర్లు. పంజాబ్ సర్కార్ తరపున ఇన్విటేషన్ ఇచ్చారు ఆ రాష్ట్ర మంత్రులు సంజీవ్ అరోరా, గుర్మిత్ సింగ్. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ ఓటమి కోసమే బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత 10 ఏళ్లలో ముస్లింల సమస్యలను బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెసే ముస్లిం హక్కులను కాపాడుతుందన్నారు. టోలీచౌకీ, షేక్పేట్, జానకీనగర్, గుల్షన్ కాలనీలో ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించారు మంత్రి వివేక్. ఆయనతో పాటు కాంగ్రెస్ నేత అజారుద్దీన్ పాల్గొన్నారు. మొన్న 2 నెలల నుంచి ఏదైతే షేక్పేట్ డివిజన్లో సుమారు 40 నుంచి 50 కోట్ల వరకు పనులన్నీ కూడా జరగడం జరిగింది. ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. వారికి ఇదే చెప్పాము, 3.5 సంవత్సరాలు ఇంకా
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉంటుంది. మీ పనులు ఏమన్నా ఉంటే కేవలం కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు. బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. అటువంటి పార్టీస్కి మేము ఎక్కడ ఇస్తామని చెప్పి ముస్లిం సోదరులందరూ కూడా అన్ని చోట్ల ఇదే చెప్తున్నారు. అంగన్వాడీలకు సరుకుల సప్లైలో నిర్లక్ష్యం చూపిస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఆదేశించారు మంత్రి సీతక్క. గత ప్రభుత్వ హయాంలో చేసినట్లుగా అలసత్వం చూపితే సహించేది లేదన్నారు. పలు జిల్లాల్లో సరుకుల సప్లై ఆశించిన మేర లేకపోవడంతో కాంట్రాక్టర్లపై ఫైర్ అయ్యారు మంత్రి. సెక్రటేరియట్ లో జిల్లాల్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ కనెక్షన్, తాగునీటి సదుపాయం, టాయిలెట్ సౌకర్య పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు ప్రతి నెల ప్రోగ్రెస్ రిపోర్టులు పంపించాలన్నారు మంత్రి సీతక్క. బీహార్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆర్జేడీ లెఫ్ట్ పార్టీలతో కలిసి మహాగఠబంధన్ విజయం కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ చంపారన్ జిల్లా చన్పటియా నియోజకవర్గంలో ప్రచారం చేశారు. 20 ఏళ్ల నితీష్ పాలనలో బీహార్లో అభివృద్ధి జరగలేదన్నారు. నితీష్ కుమార్ పాలన వైఫల్యాలను ఇంటింటికి ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. హైదరాబాద్ లో మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఏవియేషన్ జేఎండీ రోహిత్ రెడ్డి. తెలంగాణలో ఏవియేషన్ రంగం పురోగతిపై ఇరువురు డిస్కస్ చేశారు. ఏవియేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ అయిన రోహిత్ రెడ్డికి కంగ్రాట్స్ చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ 2025 టోర్నమెంట్ పోస్టర్ ఆవిష్కరించారు మంత్రి వాకిటి శ్రీహరి. తెలంగాణ స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి హాజరయ్యారు. జీఎంసీ బాలయోగి స్టేడియంలో వచ్చే నెల 4 నుంచి 9 వరకు టోర్నమెంట్ జరగనుంది. పదేళ్లలో నిరుద్యోగులను బీఆర్ఎస్ ఏమాత్రం పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు భర్తీ చేసిందన్నారు. ఉద్యోగాలు ఇచ్చినట్లు బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. ఇప్పుడు ఎగ్జామ్స్ ట్రాన్స్పరెన్సీ తోటి కండక్ట్ చేసి నికార్స్గా కష్టపడ్డోళ్ళకి ఉద్యోగాలు వస్తుంటే మీరు డబ్బులు తీసుకున్నోళ్ళు మీ గల్లాలు పట్టుకొని అడుగుతారు కాబట్టి మీ భాగోతం అంతా ఏడ బట్టబయలు అవుతుందని చెప్పి మొదటికెళ్ళి కూడా ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ని అడ్డుకోనికి నువ్వు నీ బావమరుదులు ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు కేడీలు కూడా ఈ డ్రామాలు ఆడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఇందిరాభవన్ లో ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భేటీ కానున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకాలకు సంబంధించి పార్టీ పెద్దలతో డిస్కస్ చేసే ఛాన్స్ ఉంది. సమావేశంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ పాల్గొనే ఛాన్స్ ఉంది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. సీఎం నితీష్ నేతృత్వంలో రికార్డు స్థాయిలో సీట్లు గెలుస్తామన్నారు ప్రధాని మోదీ. బీహార్లో శాంతి భద్రతలు ఎంతో మెరుగయ్యాయని చెప్పారు. గుజరాత్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే మోదీకి బీహార్ ప్రజల్ని ఓట్లు అడిగే అర్హత లేదన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను అధికార విపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి పార్టీలు. బీహార్లోని సమస్తీపూర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. మరోసారి ఎన్డీఏ సర్కారు ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం నితీష్ కుమార్ నాయకత్వంలో గత రికార్డులన్నీ తిరగరాస్తామని చెప్పారు మోదీ. ఇస్ బార్ బిహార్ మే భీ నితీష్ బాబు కే నేతృత్వ మే एनडीए जीत के अपने पुराने सारे रिकॉर्ड तोड़ने वाला है। इन चुनावों में बिहार एनडीए को अब तक का सबसे बड़ा जनादेश देगा। ఆర్జేడీ కాంగ్రెస్ పేర్లు చెబితేనే ఇన్వెస్టర్లు పారిపోతున్నారన్నారు ప్రధాని మోదీ. బీహార్లో గత 35 ఏళ్లుగా ఆర్జేడీ ఏజెంట్గా కాంగ్రెస్ మారిందని విమర్శించారు. ఇండియా కూటమిలోని మిగిలిన పార్టీలను కాంగ్రెస్ తప్పుదారి పట్టిస్తోందన్నారు. ఎన్డీఏ పాలనలో బీహార్లో నక్సలిజం అంతం చేశామని చెప్పారు. త్వరలోనే దేశమంతా మావోయిస్టుల నుంచి విముక్తి పొందుతుందన్నారు మోదీ. ये लोग कैमरे पर आकर कुछ भी बोले, लेकिन पीठ पीछे एक दूसरे की खाल खींच रहे हैं। जब स्वार्थ हावी होता है
लूट खसूट ही लक्ष्य होता है तो वही होता है जो आरजेडी कांग्रेस वाले कर रहे हैं। ఎన్డీఏ పాలనలో బీహార్లో శాంతి భద్రతలు మెరుగయ్యాయని చెప్పారు కేంద్ర మంత్రి అమిత్ షా. గత ప్రభుత్వాలు చేయలేని పనులను సీఎం నితీష్ సర్కార్ చేసి చూపిస్తుందని తెలిపారు. సివాన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న షా మహాగఠబంధన్లో నేరస్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారని విమర్శించారు. इसी शहाबुद्दीन के बेटे को रघुनाथपुर से फिर से एक बार लालू ने खुद टिकट देने का काम किया है, मगर मैं सिवान वालों को कहने आया हूं, अब नरेंद्र मोदी और नीतीश कुमार का राज है। 100 शहाबुद्दीन आ जाए, किसी का बाल बांका नहीं हो सकता। బీహార్ ఆర్థిక వెనుకబాటుకు గత ఆర్జేడీ ప్రభుత్వాలే కారణమన్నారు ఆ రాష్ట్ర సీఎం జేడీయూ చీఫ్ నితీష్ కుమార్. లాలూ ఫ్యామిలీ పాలనలో రాష్ట్రానికి తీవ్రంగా నష్టం జరిగిందని చెప్పారు. సమస్తీపూర్లో ప్రధాని మోదీతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు.